గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ శివారెడ్డి. వెల్కమ్ టు sarastechno.com. ఈ వీడియోలో మనం ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఏంటి ఆటో స్కేలింగ్ అంటే, ఆటో స్కేలింగ్ అనేది ఒక లైఫ్ సేవర్ అనమాట. ఏడబ్ల్యూఎస్లో ఆటో స్కేలింగ్ అనేది ఒక లైఫ్ సేవర్. ఎందుకు లైఫ్ సేవర్ అంటున్నామంటే, సడన్గా వచ్చి లోడ్ పెరిగిందనుకోండి, లోడ్ పెరిగినప్పుడు ఈ ఆటో స్కేలింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుందంటే, అప్లికేషన్స్కి వచ్చే లోడ్ని బేస్ చేసుకొని కస్టమర్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఆ కస్టమర్స్కు తగ్గ సర్వర్స్ని లాంచ్ చేస్తుంది. ఒకవేళ కస్టమర్స్ తగ్గితే దానికి తగ్గ సర్వర్స్ని రిమూవ్ చేస్తుంది. అంటే కస్టమర్స్ పెరిగే కొద్ది సర్వర్స్ని అప్ చేస్తుంది, కస్టమర్స్ తగ్గే కొద్ది సర్వర్స్ని డౌన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆటో స్కేలింగ్ అనేది ఆటోమేషన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అదే ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, లోడ్ బ్యాలెన్స్ అనేది డిస్కస్ చేసాం. లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే, ప్రాఫిట్ నాకు డైలీ నాకు ప్రతిరోజు ఇంతమంది ఒక ఫిక్స్డ్ కస్టమర్స్ కనెక్ట్ అవుతారు అని తెలిసినప్పుడు ఈ లోడ్ బ్యాలెన్స్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, నాకు ప్రతిరోజు ఒక 10,000 మెంబర్స్ కనెక్ట్ అవుతారు అనుకున్నప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఇచ్చేస్తా. లేదు, నాకు ప్రతిరోజు 10,000 మెంబర్స్ కనెక్ట్ అవ్వరు, ఎంతమంది కనెక్ట్ అవుతారో నాకు తెలియదు. ఓకే, ఈరోజు 10,000 కనెక్ట్ అవ్వచ్చు, రేపు 20,000 కనెక్ట్ అవ్వచ్చు. ఇటువంటి టైంలో, నాకు తెలియని టైంలో నేను ఏం చేయొచ్చు అంటే, సింపుల్గా ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తే నా కస్టమర్స్ పెరిగే కొద్దీ నా సర్వర్స్ ఆటోమేటిక్గా అప్ అవుతాయి, కస్టమర్స్ తగ్గే కొద్దీ ఆటోమేటిక్గా సర్వర్స్ డౌన్ అవుతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉంది కదా. ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏం చేస్తుంది, ఎవ్రీ ఇయర్ దీపావళి, దసరా టైంలో ఒక ఆఫర్ రిలీజ్ చేస్తాయి. ఏంటి ఆఫరు, వాళ్ళ దగ్గర కొనే ప్రతి ప్రోడక్ట్ మీద ఇంత డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో అంత డిస్కౌంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, కస్టమర్స్ ఎక్కువ మంది లాగిన్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ని చూడడం, కొనడం చేస్తారు. ఇటువంటి టైంలో డైలీ ఎన్ని సర్వర్స్ ఉన్నాయో అన్ని సర్వర్సే కనుక ఉంటే ప్రాపర్గా ఓపెన్ అవ్వవు మీ సర్వర్స్. ఓకే, అది తిరుగుతూనే ఉంటుందండి. ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక ఐఫోన్ కొందామని చూసాం, లేదా ఒక రెడ్మీ కొందామని చూసాం, తిరుగుతూనే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాం. సో అందుకని ఏం చేస్తామంటే, ఈ ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తే ఎంతమంది కస్టమర్స్ అయినా పెరగని, డైలీ 10,000 కనెక్ట్ అవుతున్నారు కదా, 1,00,000 మెంబర్స్ కనెక్ట్ అవ్వని, నో ఇష్యూ, ఆటోమేటిక్గా ఆ 1,00,000 మెంబర్స్కి తగ్గ సర్వర్స్ని లాంచ్ చేస్తుంది. 2,00,000 మెంబర్స్ కనెక్ట్ అయ్యారనుకోండి, 2,00,000 మెంబర్స్ కనెక్ట్ అయ్యే విధంగా సర్వర్స్ని లాంచ్ చేస్తుంది. ఫస్ట్ డే నాకు 5,00,000 కనెక్ట్ అయ్యారు, నెక్స్ట్ డే నాకు ఓన్లీ 4,00,000 మెంబర్సే కనెక్ట్ అయ్యారు. ఆ 1,00,000 తగ్గ సర్వర్స్ని ఆటోమేటిక్గా రిమూవ్ కూడా చేస్తుంది. ఎంతవరకు సర్వర్స్ అప్ అండ్ రన్నింగ్లో ఉన్నాయో వాటికి మాత్రమే బిల్ అనేది పడుతుంది, వాటికి మాత్రమే మనం పే చేస్తాం. అంటే ఆటో స్కేలింగ్ అంటే సింపుల్ అండి, సర్వర్స్ మీకు అప్ చేస్తుంది, డౌన్ చేస్తుంది, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని. అందుకే దీన్ని ఆటో స్కేలింగ్ అనేది లైఫ్ సేవర్ అన్నాం. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆటోమేటిక్గా ఇన్స్టాన్స్ని యాడ్ చేయడం, ఆటోమేటిక్గా ఇన్స్టాన్స్ని రిమూవ్ చేయడం. ఓకే, అది ఎలా డిసైడ్ చేస్తుందంటే, ప్రతి సర్వర్కి సిపియు అనేది ఉంటుంది. ఈ సిపియు యూటిలైజేషన్ బేస్ చేసుకొని, అంటే నాకు ఈ సిపియుకి ఒక 1,000 మెంబర్స్ కనెక్ట్ అవ్వచ్చు అనుకోండి. ఈ 1,000 మెంబర్స్లో 800 మెంబర్స్ కనెక్ట్ అవ్వగానే నాకు ఆటోమేటిక్గా ఇంకో సర్వర్ని అప్ చేయండి అని కాన్ఫిగర్ చేసుకోవాలి. లేదు, 700 మెంబర్స్ కనెక్ట్ అవ్వగానే ఇంకో సర్వర్ని ఆటోమేటిక్గా కాన్ఫిగర్ చేయాలి. సో అలా సిపియు యూటిలైజేషన్ బేస్ చేసుకొని మనము సెటప్ చేస్తాం. అది ప్రాక్టికల్గా చూపిస్తా అండి. ఓకే, ఈ ఆటో స్కేలింగ్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వర్టికల్ స్కేలింగ్, సెకండ్ వన్ హారిజాంటల్ స్కేలింగ్, లేదా ఏదైనా ఒకటి అండి. హారిజాంటల్ స్కేలింగ్, సెకండ్ వన్ వర్టికల్ స్కేలింగ్. ఏంటి హారిజాంటల్ స్కేలింగ్? ఇందాక మనం చెప్పాను చూడండి, ఏంటి హారిజాంటల్ స్కేలింగ్ అంటే, ఒక సర్వర్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఆ సర్వర్ లోడ్ అనేది పెరిగే కొద్దీ ఇంకో ఎక్స్ట్రా సర్వర్స్ని క్రియేట్ చేయడమే ఈ హారిజాంటల్ స్కేలింగ్ యొక్క పర్పస్. ఆ సర్వర్ కూడా, అంటే సెకండ్ సర్వర్ కూడా లోడ్ పెరిగింది అనుకోండి, ఇంకో ఎక్స్ట్రా సర్వర్ని క్రియేట్ చేస్తుంది. అలా హారిజాంటల్ స్కేలింగ్ ఏంటంటే, దాని పనే మీ యొక్క సర్వర్స్ యొక్క లోడ్ పెరిగే కొద్దీ ఎక్స్ట్రా సర్వర్స్ని క్రియేట్ చేస్తుంది. అదే వర్టికల్ స్కేలింగ్ అయితే ఏంటంటే, సపోజ్ మీ సర్వర్ యొక్క రిసోర్స్ ఉందండి, లైక్ ఏ సిపియు కానీ
మెమొరీ కానీ, నేను CPU కానీ మెమొరీ కానీ సైజ్ పెంచుకోవాలి అనుకుంటున్నా. అలా అంటే నా రిసోర్స్ని నేను పెంచుకోవాలి. సపోజ్ నేను 10 GB ఉందనుకోండి నా సర్వర్ యొక్క రిసోర్స్, దాన్ని నేను 100 GBగా పెంచుకోవాలి అనుకుంటున్నా. ఎందుకంటే 10 GB అనేది ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని 100 GBగా పెంచాలి అంటే ఫస్ట్ ఆ 100 GB నేను దీనికి యాడ్ అంటే ఈ 10ని కాస్త 100 GB కన్వర్ట్ చేయాలి అనుకుంటే నాకు కొద్దిసేపు స్టాప్ అవుతుంది నా సర్వర్. వర్టికల్ స్కేలింగ్లో నేను సమ్ జీబీ ఫుల్ అయిపోయింది, దాన్ని ఇంకా ఎక్స్ట్రాగా పెంచుకోవాలి అనుకున్నప్పుడు పెంచుకోవచ్చు. బట్ కానీ ఆ వర్టికల్ స్కేలింగ్ యూజ్ చేసేటప్పుడు ఆ సర్వర్ అనేది కొన్ని సెకండ్స్ అనేది స్టాప్ అవుతుంది. అంటే లైవ్లో ఆ అప్లికేషన్లో ఆ సర్వర్లో ఏదైతే అప్లికేషన్ ఉందో అది కొద్దిసేపు షట్ డౌన్ అవుతుంది. అప్పుడు నాకేమవుతుంది, కస్టమర్స్ రన్నింగ్లో అంటే ప్రొడక్షన్లో ఉన్న కస్టమర్స్ ఏమవుతారు, నాకు వాళ్ళకి అప్లికేషన్ flipkart.com అనే పేజే డిస్ప్లే అవ్వకపోతే వాళ్ళు ఎలా కొంటారు? కాబట్టి వర్టికల్ స్కేలింగ్ అనేది రియల్ టైంలో ప్రొడక్షన్లో ఎక్కువగా యూజ్ చేయము. ఎందుకంటే 1 GB నుంచి ఇంకో జీబీ కన్వర్ట్ అంటే 10 GB నుంచి రిసోర్స్ పెంచుకుంటే నా సర్వర్ కాసేపు స్టాప్ అవుతుంది, తర్వాత రన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రా ఏదైతే పెంచానో ఆ జీబీ కూడా అలొకేట్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా రియల్ టైంలో హారిజాంటల్ స్కేలింగే వాడతాం. ఈ హారిజాంటల్ స్కేలింగ్లో కూడా అగైన్ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. నెంబర్ 1 స్కేల్ ఇన్. స్కేల్ ఇన్ అంటే ఒక నిమిషం అండి, ఫస్ట్ స్కేల్ అవుట్ డిస్కస్ చేద్దాం. స్కేల్ అవుట్ అంటే ఏంటంటే నాకు ఉన్న సర్వర్స్ సరిపోలేదు, ఎక్స్ట్రా సర్వర్స్ క్రియేట్ చేయాలి అంటే స్కేల్ అవుట్. స్కేల్ ఇన్ అంటే నా కస్టమర్స్ డౌన్ అయ్యారు, నా ఉన్న సర్వర్స్ని డిలీట్ చేయాలి అంటే స్కేల్ ఇన్. హారిజాంటల్లో 2 టైప్స్ ఉన్నాయి, స్కేల్ అవుట్, స్కేల్ ఇన్. స్కేల్ అవుట్ అంటే ఉన్న సర్వర్ సరిపోలేదు, ఎక్స్ట్రా సర్వర్స్ని యాడ్ చేయడం. స్కేల్ ఇన్ అంటే నా కస్టమర్స్ డౌన్ అయ్యారు కాబట్టి దాని తగ్గ సర్వర్స్ని డిలీట్ చేయి అని చెప్పడం స్కేల్ ఇన్. ఓకే, ఇది ఆటో స్కేలింగ్ థియరీ పార్ట్ అండి. సో ఇప్పుడు ఈ ఆటో స్కేలింగ్ మనం ప్రాక్టికల్గా కాన్ఫిగర్ చేయాలి అనుకుంటే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ మనం ఒక సర్వర్ని లాంచ్ చేయాలి. EC2లోకి వెళ్ళి ఒక సర్వర్ని లాంచ్ చేసి EC2 లోపల ఒక సర్వర్ని లాంచ్ చేసి ఆ సర్వర్ లోపల ఒక అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేయండి. ఆల్రెడీ మనం Nginx అనే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసాం, రైట్? ఇప్పుడు ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత ఒక బ్యాకప్ తీయండి. బ్యాకప్ అంటే ఏంటి? ఒక కస్టమ్ AMI అనేది క్రియేట్ చేయాలి. బ్యాకప్ అంటే స్నాప్షాట్ అండి. AWSలో మనము బ్యాకప్ తీయాలి అంటే ఖచ్చితంగా స్నాప్షాటే తీస్తాం. ఓకే, స్నాప్షాట్. ఈ స్నాప్షాట్తో AMI అనేది క్రియేట్ చేస్తాం. AMI అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. ఒక కస్టమ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా సర్వర్స్ అప్ అవ్వాలి, సర్వర్స్ డౌన్ అవ్వాలి అన్నాం. ఎలా అప్ అవుతాయండి? సర్వర్స్ ఏమో అప్ అవుతాయి, అప్ అయిన ప్రతి సర్వర్లో కూడా నా యొక్క అప్లికేషనే ఉండాలి, నా యొక్క ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ అప్లికేషనే ఉండాలి. అలా నా యొక్క అప్లికేషనే ఉండాలి అంటే నార్మల్గా అప్ అయ్యే సర్వర్స్లో ఉండదు ఆ అప్లికేషన్. అందుకని నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ నా అప్లికేషన్ ఏదైతే ఉందో దీన్ని బ్యాకప్ తీసి దీన్నే ఒక ఇమేజ్గా మార్చుకుంటా. ఓకే, దీన్ని ఒక ఇమేజ్గా మార్చుకుంటా. అదే ఈ కస్టమ్ AMI, అమెజాన్ మిషన్ ఇమేజ్. నెక్స్ట్ టార్గెట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలి. ఏంటి టార్గెట్ గ్రూప్స్ అంటే మీరు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా టార్గెట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తాం. బట్ కానీ ప్రీవియస్గా మనం లోడ్ బ్యాలెన్సర్ డిస్కస్ చేసేటప్పుడు టార్గెట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయలేదు. ఎందుకు క్రియేట్ చేయలేదంటే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ మీరు కనుక క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తుంటే టార్గెట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కనుక అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కానీ నెట్వర్కింగ్ లోడ్ బ్యాలెన్సర్ కానీ యూజ్ చేస్తే ఖచ్చితంగా టార్గెట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నది అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అనేది ఈ ఆటో స్కేలింగ్లో యూజ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా టార్గెట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలి. దీని తర్వాత అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేయాలి. దెన్ నెక్స్ట్ లాంచ్ టెంప్లెట్స్. ఇది గుర్తుపెట్టుకుని, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లాంచ్ టెంప్లెట్ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా సర్వర్స్ అప్ అవుతాయనే కదా, ఏ సర్వర్ని బేస్ చేసుకుని అప్ అవుతాయి? ఈ
ఇమేజ్ ఏదైతే ఉందో అంటే ఈ మొత్తం సర్వర్ని మీరు ఒక ఇమేజ్గా మార్చుకున్నారు కదా, ఈ ఇమేజ్ని తీసుకొని వచ్చి ఈ లాంచ్ టెంప్లెట్లో కాన్ఫిగర్ చేయాలి. అప్పుడు కస్టమర్స్ పెరిగే కొద్దీ మీ సర్వర్స్ అప్ అయినప్పుడు అంటే సర్వర్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఇమేజ్ని బేస్ చేసుకొని మీకు మల్టిపుల్ సర్వర్స్ అనేవి లాంచ్ అవుతాయి. ప్రతి సర్వర్లో కూడా ఈ ఇంజినిక్స్ అనే అప్లికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా ఆటో స్కేలింగ్, ఓకే, ఏఎస్ అని ఇస్తున్నాను, లేదంటే రాద్దాం ఆటో స్కేలింగ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఆటో స్కేలింగ్ అనేది క్రియేట్ చేసి మొత్తం అంతా సెటప్ అంతా కాన్ఫిగర్ చేసుకుంటాం. ఓకే, దీన్ని బట్టి చూడండి, ఖచ్చితంగా మీరు ఆటో స్కేలింగ్ చేయాలంటే ఓన్లీ వన్ సర్వర్ ఎనఫ్. ఆ సర్వర్లో మీకు కావాల్సిన అప్లికేషన్ని డెవలప్ చేసి డిప్లాయ్ చేసి పెడతాం. ఓకే, ఆ సర్వర్ని బేస్ చేసుకొని నాకు మల్టిపుల్ సర్వర్స్ అవ్వాలి అంటే సినిమాలలో డబల్ రోల్ ఉంది చూడండి, ట్రిపుల్ యాక్షన్ అని డబుల్ యాక్షన్ అంటాం కదా, అంటే ఒక మనిషిని పోలినా ఇంకో మనిషి ఎలాగైతే ఉంటారో సేమ్ లైక్ ఇక్కడ ఒక సర్వర్ ఏదైతే ఉందో సేమ్ సెటప్ సర్వర్స్ నాకు అప్ అవ్వాలి. అప్పుడే నాకు కస్టమర్స్ కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కరు సేమ్ అప్లికేషన్కి సేమ్ పేజ్కి కనెక్ట్ అవుతారు. అందుకని ఏం చేస్తున్నాం, బ్యాకప్ తీసి దాన్ని ఒక ఇమేజ్గా మార్చుకున్నాం. నెక్స్ట్ టార్గెట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా టార్గెట్ గ్రూప్స్ అనేది అసైన్ చేయాలి. నెక్స్ట్ లాంచ్ టెంప్లెట్స్. లాంచ్ టెంప్లెట్స్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే ఇమేజ్ కస్టమ్ ఇమేజ్ క్రియేట్ చేశారో ఆ ఇమేజ్ని ఇక్కడ సెటప్ చేసుకుంటారు. అంటే మొత్తం సర్వర్ కాన్ఫిగరేషన్ అంతా ఈ లాంచ్ టెంప్లెట్లో క్రియేట్ చేస్తాం. దెన్ నెక్స్ట్ ఫైనల్గా వీటన్నిటిని బేస్ చేసుకొని ఆటో స్కేలింగ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఇది క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు డిలీట్ చేయాలన్నా కానీ సేమ్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి చూడండి. ఫస్ట్ ఆటో స్కేలింగ్ డిలీట్ చేయండి, తర్వాత లాంచ్ టెంప్లెట్ డిలీట్ చేయండి, నెక్స్ట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ చేయండి, నెక్స్ట్ టార్గెట్ గ్రూప్, నెక్స్ట్ ఏఎంఐ, తర్వాత స్నాప్షాట్, ఇలా డిలీట్ చేసుకోండి. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ప్రాక్టికల్గా చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, అగైన్ EC2లోనే చేయాలండి. EC2లోనే మనం ఈ ఆటో స్కేలింగ్ కూడా చేస్తాం. చూడండి, నేను ఆల్రెడీ ఒక సర్వర్ అప్ అండ్ రన్నింగ్లో ఉంది. ప్రీవియస్ క్లాస్లలో మనము ఎలా ఇంజినిక్స్ అనేది డిప్లాయ్ చేయాలనేది చూపించాను. సేమ్ అదే సర్వర్ని తీసుకుంటున్నాను. ఈ సర్వర్ చూడండి, ఈ పబ్లిక్ IP తీసుకుని వెళ్ళి వెబ్లో హిట్ చేస్తే నాకు ఏమొస్తుందంటే వెల్కమ్ టు సరాజ్ టెక్నో. ఓకే, వెల్కమ్ టు సరాజ్ టెక్నో అని డిస్ప్లే అయింది. రైట్, ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి కింద లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయండి, ఆటో స్కేలింగ్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం, దీని ఒక ఇమేజ్గా మార్చుకోవాలి. ఓకే, దీని ఒక ఇమేజ్గా మార్చుకోవాలి అంటే రైట్ క్లిక్ ఇవ్వండి, ఆ సర్వర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కింద చూడండి లాస్ట్ నుంచి సెకండ్ వన్ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ అని ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇమేజ్ నేమ్ ఇస్తున్నా. ఇమేజ్ నేమ్ వచ్చి నేను సరాజ్ అని ఇచ్చా, సరాజ్ అని ఇచ్చా. డిస్క్రిప్షన్ వచ్చి శాంపుల్ అని ఇచ్చా. ఓకే, డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్ అండి. ఎందుకు ఇది క్రియేట్ చేస్తున్నా ఈ ఇమేజ్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను, శాంపుల్ అని ఇచ్చా. నో రీబూట్ అంటే ఏంటంటే ఈ ఇమేజ్ని బేస్ చేసుకొని సర్వర్ లాంచ్ చేసేటప్పుడు మీ సర్వర్ ఏమైనా రీబూట్ అవ్వాలనా, నాకు అవసరం లేదు. నో రీబూట్ అనేది ఎనేబుల్ చేశా. ఓకే, నెక్స్ట్ క్రియేట్. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నాకు ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఇమేజ్ క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ ఏం అవ్వాలి, ఫస్ట్ ఇది మొత్తం బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ తీసుకోవాలంటే స్నాప్షాట్, కాబట్టి స్నాప్షాట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ పెండింగ్ అని ఉంది, అంటే ఒక బ్యాకప్ అంతా తీసుకుంటుంది. ఈ బ్యాకప్ తీసుకునేదానికి కొంచెం టైం పడుతుంది. ఈ బ్యాకప్ అంతా అయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని నాకు ఇక్కడ ఒక ఇమేజ్ కూడా క్రియేట్ అవుతుంది చూడండి, సరాజ్. ఇది కూడా పెండింగ్లో ఉంటుంది చూడండి, పెండింగ్. ఫస్ట్ స్నాప్షాట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సరాజ్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. సో అందులోకి మనం ఏం చేద్దామంటే టార్గెట్ గ్రూప్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, లోడ్ బ్యాలెన్స్లో ఉన్న టార్గెట్ గ్రూప్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. గో టు టార్గెట్ గ్రూప్. ఓకే, క్రియేట్ ఎ టార్గెట్ గ్రూప్. ఓకే, ఇక్కడ చూడండి ఇన్స్టాన్స్. IP అడ్రస్ అనేది సెలెక్ట్ చేయొచ్చు, ఇన్స్టాన్స్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. IP అడ్రస్ కన్నా సెలెక్ట్ చేస్తే మీ సర్వర్ యొక్క IP అడ్రస్ అనేది ఇక్కడ పే చేయాలి. ఓకే, నేను ఇన్స్టాన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, టార్గెట్ గ్రూప్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే సరాజ్ TG అని ఇచ్చా, టార్గెట్ గ్రూప్.
ప్రోటోకాల్ ఏంటి, ఇది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కదా, ఖచ్చితంగా హెచ్టిటిపి. ఓకే, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటే మన అప్లికేషన్ ఏదైతే ఇక్కడ వెబ్లో హిట్ చేస్తున్నామో దాని అప్లికేషన్ కాబట్టి ఇది ప్రోటోకాల్ హెచ్టిటిపి అనేది తీసుకుంటాము. ఓకే, IPv4 అడ్రస్ మీ యొక్క VPCని సెలెక్ట్ చేయండి. దెన్ నెక్స్ట్ అడ్వాన్స్ హెల్త్ చెక్. ఓకే, అడ్వాన్స్ హెల్త్ చెక్ ఇది ఒక్కసారి చూడండి. ట్రాఫిక్ పోర్ట్ ఏంటండి మంది, బై డిఫాల్ట్ పోర్ట్ ఏంది హెచ్టిటిపి యూజ్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క పోర్ట్ నెంబర్ ఎంత 80. ట్రాఫిక్ మొత్తం బయటికి వెళ్ళాలి అంటే ఈ పోర్ట్ నెంబర్ని యూజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ట్రాఫిక్ పోర్ట్ అని పెడతాం. లేదు అలా కాదు, నాకు అది కాకుండా నేను ఓవర్ రైట్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే 80 కాకుండా వేరే పోర్ట్ నెంబర్ ఏదైనా నేను అసైన్ చేసుకోవాలి అనుకుంటే 1 to 65,000 IPs ఉన్నాయి కదా, ఈ బిట్వీన్లో ఏదైనా నేను మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 800 ఇవ్వాలనుకోండి, 800. ఓకే, అలా నాకొద్దు, ఓవర్ రైట్ చేయకూడదు అనుకుంటున్నాను. బై డిఫాల్ట్ హెచ్టిటిపికి ఏ పోర్ట్ నెంబర్ అయితే ఉందో ఆ పోర్ట్ నెంబర్తోనే నాకు ట్రాఫిక్ అంతా బయటికి వెళ్ళాలి, లోపలికి రావాలి అనుకుంటే సింపుల్గా ట్రాఫిక్ పోర్ట్ అనేది సెలెక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, హెల్తీ థ్రెషోల్డ్ 5 అని ఉంది కదా, అన్హెల్తీ థ్రెషోల్డ్ 2, టైమ్అవుట్ 5, ఇంటర్వెల్ 30. ఇదేంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హెల్తీ థ్రెషోల్డ్ 5 ఉంది కదా, 5 అంటే 5 సెకండ్స్ అండి. 5 సెకండ్స్ అంటే ఏంటంటే ప్రతి ఇంటర్వెల్ టైంకి ప్రతి 30 సెకండ్లకి 5 టైమ్స్ చెక్ చేస్తుంది. 5 టైమ్స్ చెక్ చేస్తుంది మీ సర్వర్ అనేది హెల్తీగా ఉందా లేదా అని. సర్వర్ కన్నా 2 టైమ్స్ అన్హెల్తీ 2 ఉంది కదా, 2 టైమ్స్ ఫెయిల్ అయితే దాన్ని అన్హెల్తీగా ట్రాఫిక్ దాన్ని సెండ్ చేయొద్దు, ఆ సర్వర్ ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే, అంటే ప్రతి ఇంటర్వెల్ 30 సెకండ్స్కి చెక్ చేస్తుంది 5 టైమ్స్. ఈ 5 టైమ్స్లో 2 టైమ్స్ అంటే 5 టైమ్స్ చెక్ చేస్తుంది కదా, ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి మధ్యలో డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఎలాగంటే ఇది మీరు ఇక్కడ facebook.com అని ఇస్తారు, వెంటనే పేజ్ డిస్ప్లే అయింది కదా, ఈ డిస్ప్లే అయ్యే టైం వచ్చి 5 సెకండ్స్ అండి. 5 సెకండ్స్ అయినా కానీ డిస్ప్లే అవ్వలేదు, 30 సెకండ్స్ అయినా డిస్ప్లే అవ్వలేదు అన్నప్పుడు ఏమవుతుందంటే అది అన్హెల్తీగా ట్రీట్ చేయండి, ఆ సర్వర్ ఏదో ప్రాబ్లం ఉంది, ఆ సర్వర్కి మీరు సెండ్ చేయదు ట్రాఫిక్ అనేది. ఓకే, హెల్తీ అంటే 5 టైమ్స్ చెక్ చేస్తుంది ప్రతి ఇంటర్వెల్ టైంకి. ఈ 5 టైమ్స్లో 2 టైమ్స్ ఫెయిల్ అయితే, అంటే 2 టైమ్స్ ఫెయిల్ అయిందంటే అర్థం ఏంటి, 5 సెకండ్స్ అయినా కానీ డిస్ప్లే అవ్వలేదు, 30 సెకండ్స్ అయినా డిస్ప్లే అవ్వలేదు అంటే అప్పుడు అది ఫెయిల్ అయింది అని అర్థం, అన్హెల్తీ. అప్పుడు ఆ సర్వర్కి ట్రాఫిక్ సెండ్ చేయొద్దు అని అర్థం. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ మీ సర్వర్ని సెలెక్ట్ చేయండి. ఓకే, మీ సర్వర్ని ఇక్కడ రిజిస్టర్డ్ టార్గెట్స్లో సర్వర్ని సెలెక్ట్ చేసి ఖచ్చితంగా ఇంక్లూడ్ యాజ్ ఎ పెండింగ్ బిలో అని ఇవ్వండి, అప్పుడే యాక్సెప్ట్ చేస్తుందండి. చూడండి కిందకి వచ్చింది. నెక్స్ట్ క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్. సింపుల్ అండి, టార్గెట్ గ్రూప్ అంటే ఏంటంటే మీ యొక్క సర్వర్ని దానికి అసైన్ చేసాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాను నేను, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం. దానికన్నా ముందు స్నాప్షాట్ క్రియేట్ అయిందో చూడండి, జస్ట్ రిఫ్రెష్, కంప్లీట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఏఎంఐ క్రియేట్ అయిందో చూద్దాం, అమెజాన్ మిషన్ ఇమేజ్, జస్ట్ రిఫ్రెష్, అవైలబుల్. ఓకే, డన్, రెండు క్రియేట్ చేసాం. దెన్ ఇప్పుడు ఏం చేద్దాం, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేద్దాం. కాబట్టి గో టు లోడ్ బ్యాలెన్సర్, క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్, సింపుల్ సెలెక్ట్ ఆన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఏమిద్దాం, సరాస్ LB అని ఇచ్చా. LB అంటే లోడ్ బ్యాలెన్సర్, ఇంటర్నెట్ ఫేసింగ్, IPv4 అడ్రస్, సెలెక్ట్ ఆన్ VPC, సెలెక్ట్ ఆన్ యువర్ సబ్నెట్స్. ఓకే, సెలెక్ట్ చేశాను. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అనేది సెలెక్ట్ చేయండి. సేమ్ క్లాసిక్ ఏదైతే చేసామో అవేయండి. అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి, ప్రోటోకాల్ ఏమో 808, ప్రోటోకాల్ ఏమో HTTP, పోర్ట్ నెంబర్ 80. బట్ ఇక్కడ మాత్రం టార్గెట్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మీరు క్రియేట్ చేసిన టార్గెట్ గ్రూప్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు క్రియేట్ చేయకపోతే ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్.
ఓకే, లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ లాంచ్ టెంప్లెట్స్. ఇక్కడ చూడండి లాంచ్ టెంప్లెట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఎ లాంచ్ టెంప్లెట్ Saras -LT అని ఇచ్చా. LT అంటే లాంచ్ టెంప్లెట్స్. దీని యొక్క డిస్క్రిప్షన్ వచ్చి టెస్టింగ్ అని ఇచ్చా. ఓకే, టెస్టింగ్ అని ఇచ్చాను. ఆటో స్కేలింగ్ గైడ్లైన్ చూడండి, దీని మీద కనుక క్లిక్ చేస్తే ఏదైతే రిక్వైర్డ్, ఏదైతే ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేయాలి అనేది డిస్ప్లే అవుతుంది. సింపుల్ ఇక్కడ చూడండి, ఇన్ఫో అని మాత్రమే ఉంది, అమెజాన్ మిషన్ ఇమేజ్. ఎప్పుడైతే దీన్ని సెలెక్ట్ చేస్తానో క్లిక్ ఆన్ ఆటోమేటిక్ చూడండి రిక్వైర్డ్, ఇది ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేయాలి అని అర్థం. ఓకే, ఏదైతే రిక్వైర్డ్ ఉందో అది ఖచ్చితంగా పక్కన మెన్షన్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేయాలి, మై ఏఎంఐస్. మీరు ఏదైతే క్రియేట్ చేశారో ఆ ఇమేజ్ ఏంటి, సరాజే కదా నేను క్రియేట్ చేసింది, కాబట్టి ఆటోమేటిక్గా డిస్ప్లే అయింది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు సరాజ్ కాకుండా వేరేటి ఏమైనా కనుక క్లిక్ చేస్తే మీకు ఆటో స్కేలింగ్ అయినా నో యూస్. న్యూ సర్వర్స్ క్రియేట్ అవుతాయి కానీ ఆ సర్వర్స్లో అప్లికేషన్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా లాంచ్ టెంప్లెట్లో మీరు క్రియేట్ చేసిన ఏదైతే ఇమేజ్ ఉందో, బ్యాకప్ తీసుకొని ఒక ఇమేజ్ క్రియేట్ చేశారో కస్టమ్ ఇమేజ్, దాన్నే సెలెక్ట్ చేయండి. ఇది మాత్రం ఈ స్టెప్ మర్చిపోవద్దు. ఓకే, ఇక్కడ మీరు ఇన్స్టాన్స్ కావాలంటే మీరు మార్చుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఓకే, ఇన్స్టాంట్ టైప్ ఏదైనా మార్చుకోవచ్చు. బట్ మనం ఏం తీసుకుంటున్నాం, T2 మైక్రో. ఎందుకు, అది ఫ్రీ కాబట్టి. కీ పేరు ఏంటి, AWS నెట్వర్కింగ్. ఓకే, ఇక్కడ మీరు సబ్నెట్ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే వద్దు. ఇక్కడ కన్నా మీరు సబ్నెట్ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా అదే సబ్నెట్లోనే మీరు సెటప్ చేయాలి. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉందో దాన్నే తీసుకుంటున్నాం, శివ SG. ఓకే, దెన్ నెక్స్ట్ EBS వాల్యూ ఏం పెంచదలుచుకోలేదు. క్రియేట్ ఏ లాంచ్ టెంప్లెట్స్. ఓకే, వ్యూ లాంచ్ టెంప్లెట్స్. లాంచ్ టెంప్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వీటిని బేస్ చేసుకొని మనం ఫైనల్ స్టెప్ ఏంటి, ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ గ్రూప్లోకి వెళ్ళండి. క్రియేట్ ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్. దీని నేమ్ ఇస్తున్నాము సరాస్ -ASG ఆటో స్కేలింగ్ గ్రూప్. ఇక్కడ చూడండి లాంచ్ టెంప్లెట్ కన్నా మీరు ఇంకా క్రియేట్ చేయకపోతే ఇక్కడ క్రియేట్ ఏ లాంచ్ టెంప్లెట్ అని ఇవ్వండి. ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి సింపుల్గా ఇక్కడ క్లిక్ చేయగానే సరాస్ LT అంటే లాంచ్ టెంప్లెట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడతో ఫస్ట్ స్టెప్ కంప్లీట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇన్స్టాంట్ ట్యాప్ రిక్వైర్డ్. ఇక్కడ మీ యొక్క VPCని సెలెక్ట్ చేసుకోండి. VPC శివ VPC. అవైలబిలిటీ జోన్స్. ఓకే, 1A 1B. ఓకే, మీకు ఎన్ని అవైలబుల్ జోన్స్లో కావాలనుకుంటున్నారో అన్ని అవైలబుల్ జోన్స్లో మీరు క్రియేట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను 2 సబ్నెట్ సెలెక్ట్ చేశాను కదా, ఇన్ కేస్ నాకు సర్వర్స్ పెరిగాయండి. ఇప్పుడు 2 సర్వర్స్ పెరిగాయి. 2 సర్వర్స్ పెరిగినప్పుడు ఒక సర్వర్ ఏమో సబ్నెట్ 1లో, ఇంకో సర్వర్ ఏమో సబ్నెట్ 2లో, అలా మ్యూచువల్గా ప్యారలల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి నో లోడ్ బ్యాలెన్సర్. ఓకే, మీరు ఆటో స్కేలింగ్ క్రియేట్ చేస్తున్నారు. ఆటో స్కేలింగ్ క్రియేట్ చేసేదానికి లోడ్ బ్యాలెన్సర్ వద్దు అనుకుంటే నో లోడ్ బ్యాలెన్సర్ ఇవ్వండి. అటాచ్ టు అన్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్. ఆల్రెడీ మీ దగ్గర లోడ్ బ్యాలెన్సర్ ఉంది, అదే అటాచ్ చేయాలి అనుకుంటే ఆ లోడ్ బ్యాలెన్సర్ని సెలెక్ట్ చేయండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అలా కాదు, ఇప్పుడు నేను ఒక కొత్త లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి దాన్ని అటాచ్ చేయాలనుకుంటే ఇది. మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయండి లోడ్ బ్యాలెన్సర్ది. ఈ ఆటో స్కేలింగ్కి లోడ్ బ్యాలెన్సరే వద్దు అనుకుంటే నో లోడ్ బ్యాలెన్సర్. ఆల్రెడీ నా కాడ ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంది, దాన్నే అటాచ్ చేయాలి అనుకుంటే సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేయండి. అలా కాదు, ఇప్పుడు నేను క్రియేట్ చేసుకొని అటాచ్ చేయాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా, కాబట్టి సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. చూస్ ఫ్రమ్ యువర్ లోడ్ బ్యాలెన్సర్ ఆన్ టార్గెట్ గ్రూప్స్. ఇక్కడ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ సరాస్ టార్గెట్ గ్రూప్. దెన్ నెక్స్ట్ VPC లాటెన్సీ ఏం అవసరం లేదు. ఓకే, హెల్త్ చెక్స్ అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని గన ఎనేబుల్ చేస్తే మీకు అమౌంట్ జనరేట్ అవుతుందండి. ఓకే,
దీనికన్నా మీరు ఎనేబుల్ చేస్తే ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం అవసరం లేదు. Default instance warm up. The amount of time that CloudWatch metrics for new instance do not contribute to the ఓకే, ఇది కూడా ఇప్పుడు ఏం అవసరం లేదండి. ఎనేబుల్ డిఫాల్ట్ ఇన్స్టాన్స్ వార్మప్ అనేది కూడా ఇప్పుడేం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మీరు ఇచ్చినా నో ఇష్యూ. ఎన్ని సెకండ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నో, ఇప్పుడేం అవసరం లేదు. ఒక్క నిమిషం. ఓకే, ఈ వార్మప్ ఏంటంటే అండి, సపోజ్ ఇప్పుడు మీరు ఒక రిసోర్స్ ఏదైనా ఉంది, దీన్ని ఇప్పుడు సెలెక్ట్ చేశాం కదా, డిఫాల్ట్ ఇన్స్టాన్స్ వార్మప్ అనేది సెలెక్ట్ చేశాం కదా. మీ రిసోర్స్ అనేది స్టేబుల్ అవ్వడానికి ఎంత టైం అనేది ఇస్తున్నారు మీరే ఇక్కడ మీ రిసోర్స్ స్టేబుల్ అయ్యేదానికి సపోజ్ నేను ఇక్కడ 60 అని ఇచ్చాను అనుకోండి, 60 సెకండ్స్ లోపల నాకు రిసోర్స్ అనేది స్టేబుల్ అవుతుంది. ఓకే, నాట్ రిక్వైర్డ్ అండి. ఇది కన్నా ఇచ్చారు అంటే మీకు ఖచ్చితంగా బిల్ జనరేట్ అవుతుంది. బై డిఫాల్ట్గా మనకు ఏడబ్ల్యూఎస్లో మానిటరింగ్ టూల్ అనేది ఎనేబుల్లో ఉంటుంది. ఈ క్లౌడ్ వాచ్ ఏంటంటే డీటెయిల్డ్ మానిటరింగ్ టూల్, ఇంకా చాలా ఇన్డెప్త్ డీటెయిల్స్ ఇస్తుందండి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిజైర్డ్ కెపాసిటీ. ఓకే, ఈ డిజైర్డ్ కెపాసిటీ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏంది, మనకు ఎన్ని సర్వర్స్ రన్నింగ్లో ఉన్నాయి? ఓన్లీ ఒక సర్వర్ మాత్రమే రన్నింగ్లో ఉంది. ఆ సర్వర్తో పాటు ఇక్కడ డిజైర్డ్ కెపాసిటీ కానీ మీరు ఎన్నైతే ఇస్తున్నారో అన్ని సర్వర్స్ ఈ ఆటో స్కేలింగ్ లాంచ్ అవ్వగానే ఆటోమేటిక్గా లాంచ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 ఇచ్చానంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఆటో స్కేలింగ్ లాంచ్ చేశానో అప్పుడు ఆటోమేటిక్గా నాకు 2 సర్వర్స్ లాంచ్ అవుతాయి. ఓకే, మినిమం డిజైర్డ్ కెపాసిటీ ఒకటి, మ్యాక్సిమం నేను ఏమి ఇస్తున్నా అంటే ఏదో 5 అట్లా చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ స్కేలింగ్ అంటే స్కేలింగ్ అనేది ఆటోమేట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే, ఎందుకు ఆటోమేట్ చేయాలి అంటే, ఆటోమేటిక్గా నీకు సర్వర్స్ అప్ అవ్వాలంటే ఎలా అప్ అవుతాయి, మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. అదే ఆటోమేటిక్ స్కేలింగ్ అనేది. ఇక్కడ నాకు స్కేలింగ్ పాలసీ వద్దనుకుంటే నో స్కేలింగ్ అవ్వండి. ఈ స్కేలింగ్ పాలసీ వద్దనుకున్నప్పుడు ఈ ఆటో స్కేలింగ్ చేయడమే దండగ కదా. కాబట్టి సింప్లీ సెలెక్ట్ ఆన్ టార్గెట్ ట్రాకింగ్ స్కేలింగ్ పాలసీ. ఓకే, నేమ్ వచ్చి సేమ్ అదే ఇచ్చేయండి. ఇక్కడ చూడండి, మెట్రిక్ టైప్ ఏంటంటే యావరేజ్ సిపియు యూటిలైజేషన్. మీ యొక్క ప్రతి సర్వర్ యొక్క సిపియు యూటిలైజేషన్ 100 అనుకోండి. 100 అనుకుంటే రియల్ టైంలో మనం 80% రీచ్ అవ్వగానే ఇంకో సర్వర్ని ఇన్స్టాల్ చేయండి. ఓకే, 80% రీచ్ అవ్వగానే ఇంకో సర్వర్స్ అప్ అవ్వాలి. రియల్ టైంలో 70% కానీ 80% కానీ. ఒక సర్వరు 100% ఉంటే 100 సిపియు యూటిలైజేషన్లో 80% రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఎన్ని సర్వర్స్ లాంచ్ అవ్వాలి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. 2 సర్వర్సా? ఓకే, ఒక నిమిషం. యాక్చువల్లీ ఇక్కడ వార్మప్ కాదండి, ఇన్స్టాన్స్ నీడ్ అని వస్తుంది, అంటే ఎన్ని ఇన్స్టాన్స్ లాంచ్ చేయాలని. బట్ ఇక్కడ వార్మప్ వచ్చింది. వార్మప్ అంటే ఏంది, ఇందాక చెప్పా కదా, మీ సర్వర్ యొక్క రిసోర్స్ స్టేబుల్ అవ్వడానికి ఎంత టైం ఇస్తున్నారని. నేను సింపుల్ 60 ఇచ్చేస్తున్నా. ఓకే, డిజేబుల్ స్కేలింగ్ టు క్రియేట్ ఏ ఓన్లీ స్కేల్ అవుట్ పాలసీ. ఓకే, ఇవి కొత్తగా వచ్చాయండి. ఇన్స్టాన్స్ మెయింటైన్ పాలసీ అనేది ఇవి కొత్తగా వచ్చాయి. లాంచ్ బిఫోర్ టర్మినేటింగ్ ఆన్ లాంచ్ కస్టమ్ బిహేవియర్. ప్రజెంట్ ఇవి అవసరం లేదండి. ఎనేబుల్ ఇన్స్టాంట్ స్కేలింగ్ ప్రొటెక్షన్. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనకి ఈ టార్గెట్ వాల్యూ ఇచ్చిన తర్వాత ఎన్ని ఇన్స్టాన్స్ లాంచ్ అవ్వాలి అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఆప్షన్ అనేది తీసేశారు, డోంట్ వరీ. ఓకే, పాలసీ అవసరం లేదు. నెక్స్ట్ ఇచ్చండి, ఎస్ఎన్ఎస్ టాపిక్ అనేది వస్తుంది. ఎస్ఎన్ఎస్ టాపిక్ అనేది ఇంకా నేను మీకు చెప్పలేదు కాబట్టి ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. ఏంటంటే ఇక్కడ యాడ్ నోటిఫికేషన్ అని మీరు ఇక్కడ మీ మెయిల్ సెలెక్ట్ చేసుకుంటే ఎప్పుడైతే కస్టమర్స్ పెరిగే కొద్ది సర్వర్స్ అప్ చేయగానే ఆటోమేటిక్గా సర్వర్స్ అప్ అయింటాయి కదా, అప్పుడు మీకు ఒక మెయిల్ రావాలి. అలాగే ఏదైనా టర్మినేట్ అయినా, ఏదైనా ఒక సర్వర్ ఫెయిల్ అయినా, ఏదైనా సరే సర్వర్స్ డిలీట్ అయినా కానీ మీకు మెయిల్ రావాలి. అంటే ఇక్కడ ఎస్ఎన్ఎస్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇంకా నేను చెప్పలేదు కాబట్టి ప్రస్తుతానికి స్కిప్ చేస్తున్నాం. రివ్యూ
ట్యాగ్స్ ఏమైనా యాడ్ చేయండి, యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫైనల్గా లాంచ్. ఫస్ట్ ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి, రివ్యూ ఎంత ఉంటుంది, ఒకసారి ప్రాపర్గా అంతా చెక్ చేసుకొని అంతా మీకు ఓకే అనుకుంటే ఇప్పుడు దీన్ని క్రియేట్ ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఓకే, ఇదంతా కాన్ఫిగరేషన్ అయ్యే దానికోసం కొంచెం టైం పడుతుంది, ఒక 2 to 3 minutes టైం పడుతుంది. ఓకే, చూడండి అప్డేటింగ్ కెపాసిటీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సర్వర్స్ ఆటోమేటిక్గా 2 సర్వర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒక సర్వరే కదా ఉండేది, ఇప్పుడు కొద్దిసేపటికి 2 సర్వర్స్ ఎక్స్ట్రా వస్తాయి చూడండి. ఎప్పుడైతే ఇది అప్డేట్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా 2 సర్వర్స్ అనేది క్రియేట్ అవుతాయి. చూడండి, జస్ట్ రీఫ్రెష్. చూడండి, ఒక సర్వర్ వచ్చింది ఎక్స్ట్రా, ఇన్సిలైజ్ అవుతుంది. ఇంకా కొద్దిసేపు ఇంకో సర్వర్ వస్తుంది. చూడండి, 2 సర్వర్స్ వచ్చాయి, క్రియేట్ అవుతున్నాయి. ఇన్సియర్. ఇప్పుడు నేను డిజర్వ్ కెపాసిటీ 2 అని ఇచ్చాను కదా, ఈ రెండిట్లో ఏదో ఒక సర్వర్ నేను డిలీట్ చేస్తే మళ్ళీ ఇంకో సర్వర్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఈ విధంగా ఆటో స్కేలింగ్ అనేది వర్క్ అవుతుందండి. ఇప్పుడు నేను 80% ఇచ్చాను కదా లోడు, ఎప్పుడైతే ఆ 80% రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఇంకా కొన్ని సర్వర్స్ అనేది అప్ అవుతూ ఉంటాయి. కస్టమర్స్ డౌన్ అయిపోతే ఇంకా కొన్ని సర్వర్స్ డిలీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చూడండి దీన్ని ఏం చేస్తా అంటే డిలీట్ చేస్తా. చూడండి, టర్మినేట్ చేస్తాను. ఇది టర్మినేట్ అవుతుంది కదా, కొద్దిసేపు మళ్ళీ వస్తా. చూడండి, ఇంకోటి కొద్దిసేపు వెయిట్ చేయండి, మళ్ళీ వస్తుంది. ఎందుకు అలా వస్తుందంటే డిజర్వ్ కెపాసిటీ నేను 2 ఇచ్చాను కాబట్టి కొంచెం టైం పడుతుంది, మళ్ళీ వస్తుంది. ఇక్కడ డిజర్వ్ కెపాసిటీ 2 ఇచ్చాను. ఓకే, నేను ఆటో స్కేలింగ్ని ఎడిట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఓకే, పాలసీని మార్చలేమండి. ఓకే, నో ఇష్యూ. సియర్ జస్ట్ రిఫ్రెష్ ఇవ్వండి, ఇంకోటి వచ్చింది సర్వర్ ఇన్సిలైజ్ అవుతాను. చూడండి, అంటే దీని మీనింగ్ ఏంటంటే డిజైర్డ్ కెపాసిటీ అనేది మీరు ఎంతైతే వాల్యూ ఎన్ని సర్వర్స్ అయితే ఇచ్చారో అన్ని ఖచ్చితంగా రన్నింగ్లోనే ఉంటాయి. మీరు డిలీట్ చేసినా మళ్ళీ పుడుతూనే ఉంటాయండి అవి. ఓకే, ఇప్పుడు నా లోడ్ బ్యాలెన్స్ లేక అంటామండి. ఓకే, డిఎన్ఎస్ నేమ్ ఉంది కదా, ఇది తీసుకొని వెళ్ళి వెబ్లో హిట్ చేయండి, ఎంటర్. వెల్కమ్ టు సరాస్ టెక్నో. అంటే ఇప్పుడు ఏంటి అర్థము, ఎంతమంది ఇలా నా యొక్క వెబ్సైట్కి కనెక్ట్ అవుతున్నారో దాన్ని బేస్ చేసుకొని నా సర్వర్స్ ఆటోమేటిక్గా అప్ అవుతాయి. ఓకే, మల్టిపుల్ పీపుల్స్ 80% ఎప్పుడు రీచ్ అవుతుందో అప్పుడు నాకు ఆటోమేటిక్గా సర్వర్స్ అప్ అవుతాయి, అంతవరకు అప్ అవ్వవు. ఓకే, ఇదండి ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, నేను ప్రతిసారి ఇక్కడ ఐపీ అడ్రస్ కనెక్ట్ అవుతున్నాం, బట్ కానీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక వెబ్సైట్ అనేది ఒక డొమైన్ అనేది కొని ఆ డొమైన్కి వెబ్సైట్ని అటాచ్ చేసుకోవచ్చు. సో ప్రతిసారి నేను ఈ లింక్ అంతా గుర్తుపెట్టుకోవడం కష్టం కదా, సో అప్పుడు ఏం చేయొచ్చు, నేను సింపుల్గా ఏదైనా ఒక డొమైన్ కొని ఆ డొమైన్కి డిఎన్ఎస్ నేమ్ని అటాచ్ చేస్తే సింపుల్గా ఆ డొమైన్ హిట్ చేయగానే flipkart.comని హిట్ చేస్తాం కదా, అలా sarasTechno.com అని హిట్ చేయగానే బ్యాక్ ఎండ్ ఈ డొమైన్ కనెక్ట్ అయ్యి ఈ విధంగా వెల్కమ్ టు సరాస్ టెక్నో అని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇలా ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు సిపి యూటిలైజేషన్ బేస్ చేసుకొని మీ సర్వర్స్ ఆటోమేటిక్గా అప్ అవుతాయి, వద్దనుకున్నప్పుడు ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి. ఓకే, ఆ విధంగా మనం సెటప్ చేసాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు
ఆటో స్కేలింగ్ అనేది డిలీట్ చేయాలి. ఆటో స్కేలింగ్ డిలీట్ చేయకుండా అలాగే పెడితే మీకు కంటిన్యూగా 2 సర్వర్స్ అనేది రన్నింగ్లో ఉంటాయి. డిలీట్ చేయండి ఎలా? ఈ సరాస్ ఆటో స్కేలింగ్ దగ్గరకు వచ్చి యాక్షన్లోకి వెళ్ళి డిలీట్, ఇక్కడ డిలీట్ అని టైప్ చేయండి. మీరు ప్రాక్టీస్ అయిపోతే డిలీట్ చేయండి, బట్ రియల్ టైంలో మాత్రం డిలీట్ చేయొద్దండి. ఇక్కడ డిలీట్ చేయండి అంతే, రియల్ టైంలో మాత్రం డిలీట్ చేయొద్దు. ఓకే, వన్స్ ఇది డిలీట్ అయిపోయిన తర్వాత ఓకే, వన్స్ ఇది డిలీటింగ్లో ఉంది చూడండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇక్కడ డిలీటెడ్ అని పడిన తర్వాత రిమైనింగ్ వాటిని కూడా డిలీట్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? లాంచ్ టెంప్లెట్స్ అని ఏవైతే ఉన్నాయో దాన్ని డిలీట్ చేయాలి. యాక్షన్ డిలీట్ టెంప్లెట్, డిలీట్ అని టైప్ చేయండి, డిలీట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏదైతే లోడ్ బ్యాలెన్సర్ ఉందో ఆ లోడ్ బ్యాలెన్సర్ని సెలెక్ట్ చేసి యాక్షన్లోకి వెళ్ళి డిలీట్ లోడ్ బ్యాలెన్సర్, కన్ఫర్మ్, డిలీట్. దెన్ నెక్స్ట్ టార్గెట్ గ్రూప్ ఎంటర్ అవ్వండి, సెలెక్ట్, యాక్షన్ డిలీట్, ఎస్ డిలీట్, అవి కూడా డిలీట్ అయినాయి. నెక్స్ట్ స్నాప్ షాట్ ఉంది కదా, దాన్ని కూడా డిలీట్ చేయండి. గో టు యాక్షన్. ఓకే, స్నాప్ షాట్ డిలీట్ అవ్వట్లేదు, రీజన్ ఏంది? ఈ స్నాప్ షాట్ని బేస్ చేసుకొని ఈ ఏమైంది కదా ఫస్ట్ దాన్ని డిలీట్ చేయండి. ఓకే, ఇది ఏఎంఐ ఫ్రీనండి, నో ఇష్యూ, ఉండిచ్చిన ఇబ్బంది లేదు, డిలీట్ చేస్తున్నా. డీరిజిస్టర్ ఏఎంఐ. ఓకే, ఇప్పుడు స్నాప్షాట్లోకి ఎంటర్ అవ్వండి, సెలెక్ట్, యాక్షన్ వచ్చండి, డిలీట్ స్నాప్షాట్, డిలీట్ అని టైప్ చేయండి, డిలీట్. ఓకే, ద నెక్స్ట్ ఫైనల్గా ఏంటి? మీ యొక్క ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్టాప్ చేయండి. చూడండి, రిమైనింగ్ అన్ని డిలీట్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. స్టాప్. ఓకే, ఈ విధంగా ప్రతిదీ ఒక సర్వర్ క్రియేట్ చేయడం, ఆ సర్వర్లో అప్లికేషన్ డిప్లాయ్ చేయడం, దాన్ని బ్యాకప్ తీయడం, తర్వాత టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయడం. ఆటో స్కేలింగ్ అనేది ఆ టార్గెట్ గ్రూప్ను అసైన్ చేసి ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆటో స్కేలింగ్ కాదు, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, టార్గెట్ గ్రూప్ని బేస్ చేసుకొని అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ లాంచ్ టెంప్లెట్ అనేది సెటప్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఫైనల్గా ఆటో స్కేలింగ్ అనేది సెటప్ చేస్తాం. వన్స్ ఆటో స్కేలింగ్ సెటప్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క డిఎన్ఎస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ హిట్ చేస్తే వెబ్లో వెల్కమ్ టు సరాస్ టెక్నో అని వచ్చింది, అంటే నా యొక్క అప్లికేషన్ అనేది డిస్ప్లే అయింది. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఎంతమంది అయితే మనం ఇచ్చిన పర్సంటేజ్ రీచ్ అవుతామో అది రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా సర్వర్స్ అప్ అవుతాయి, రీచ్ కాకపోతే సర్వర్స్ అని డౌన్ అవుతూ ఉంటాయి. ఓకే, మనం ఇచ్చిన డిజైర్డ్ కెపాసిటీ బై డిఫాల్ట్గా ఉన్న ఇమేజ్ అవి మాత్రం రన్నింగ్లోనే ఉంటాయి. ఓకే, ఇదండి ఆటో స్కేలింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. ప్రతిరోజు జరిగే ఈవినింగ్ క్లాస్కి అటెండ్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి, అలాగే ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.